ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ అలానే మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అన్నది ఎలా ఉంది? అది మనం చెప్పేదానికంటే ఎనాలిసిస్ బయట పెడతారు కొన్ని కొన్ని ఛానల్స్. జగన్ పోయే వరకు అతను చేసిన అరాచకాలన్నీ బయట పెట్టారు. లిక్కర్ ఒకటి, దానికి డిజిటల్ పేమెంట్లు లేకుండా చేసి అదొక దందా, ఇసుక దందా, అన్యాయాలు, బార్డర్లు ఇవన్నీ చేసేయడని చెప్పేసి పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళు ఎక్కువ కాదు కానీ పవన్ కళ్యాణ్, బికాజ్ అతనికి బీజేపీ వాళ్ళు సపోర్ట్ ఉన్నా కూడా ఉన్నది, ప్రైమ్ మినిస్టర్ గారి సపోర్ట్ ఉంది. ఎందుకంటే జగన్కి 49%, 39% ఓటింగ్ ఉంది. ఇప్పుడు అది ఇంకా పెరిగింది. యాంటీ ఇన్కంపెనెన్స్ అంటారు దాన్ని. జనరల్గా ఒక పార్టీ ఉండగా ఇంకో పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు పెరుగుతూ ఉంటుంది, వాళ్ళు తగ్గుతూ ఉంటుంది. సో వీళ్ళు 5 ప్రామిస్లు 6 ప్రామిస్లు చేయలేదని కొంతకాలం చంద్రబాబు నాయుడు గారి దుమ్మెత్తారు. ఈలోగా 5 చేయడానికి టైం పడుతుంది, టైం ఇవ్వాలి. తర్వాత ఆయన పరిపాలన బాగుందా, ఈయన పరిపాలన బాగుందా అంటే అది నేను ఇలా ఒకే విధంగా చెప్పేదానికంటే జగన్ ఇప్పుడు ఈ కూటమి అనేది 14 నెలలు పరిపాలించారు అనుకోండి. ఈ 14 నెలలు, ఇదే 14 నెలలు జగన్ కూడా పరిపాలించారు కదా ముందు. ఆ 14 నెలల తర్వాత అప్పు చూసుకుంటే జగన్ ఒక 10 రూపాయలు అప్పు చేస్తే వీళ్ళు 20 రూపాయలు చేశారట. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పలేను నేను. మొత్తం అన్ని చూసేసి లోపలికి వెళ్ళిపోయి ఫైల్స్ చూసి చేయడు కదా. మరి వీళ్ళు నిన్న మొన్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఏ వాళ్ళు చేసిన మీటింగ్, ఫారిన్ కంట్రీ నుంచి వాళ్ళ కమ్యూనిటీ ఏదో కమ్యూనిటీలో మొత్తం అందరూ కూడా వచ్చి ఇక్కడ మొత్తానికి 2 లక్షలు, గూగుల్ కాకుండా ఇంకొక 2 లక్షలు పెట్టుబడి పెడతామని వైజాగ్లో అన్నారు. వైజాగ్లో వచ్చారు. మరి ఇదే వైజాగ్ వద్దన్నారు మరి మీరు.